ఏదో ఒక రహస్యమైన శక్తి మన మొత్తం గెలాక్సీని చీకటి వైపు లాగుతుంది. దాని వేగాన్ని ఫిజిక్స్ కూడా పూర్తిగా వివరించలేకపోతుంది. మనం గంటకు సుమారు 22 లక్షల కిలోమీటర్ల వేగంతో సెంచురీస్ కాన్స్టలేషన్ లోని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ వైపు కదులుతున్నాం. ఆస్ట్రోనామర్స్ దీనిని గ్రేట్ అట్రాక్టర్ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం చేరుకుంటున్న గమ్యాన్ని పరిశీలిస్తే అక్కడ ఏమీ కనిపించదు. కేవలం జోన్ ఆఫ్ అవాయిడెన్స్ మాత్రమే. మన దృష్టిని అడ్డుకుంటున్న ధూళిగోడ. సాధారణ ఆస్ట్రోనామికల్ మోడల్ ప్రకారం అది ఒక భారీ గెలాక్సీల సూపర్ క్లస్టర్ మాత్రమే కావాలి. కానీ లెక్కలైతే సరిపోవడం లేదు. మనల్ని ఇంత వేగంగా లాగడానికి కావాల్సిన మాస్ మనం చూడగలిగిన దానికన్నా చాలా ఎక్కువ. అందుకే కొన్ని థియరీస్ ఇలా చెప్తున్నాయి. మనల్ని కేవలం లాగడం మాత్రమే కాదు, వెనక నుంచి తోసేస్తున్నారు కూడా. మన వెనక ఉన్న అపారమైన ఖాళీ ప్రాంతం అంటే డోపైల్ రిపెల్లర్ మనల్ని తోసేస్తుందని అవి ఇండికేట్ చేస్తున్నాయి. మనమంతా ఒక విశ్వ తుఫానులో చిక్కుకున్నట్టే. అది ఎక్కడ ముగుస్తుందో మనకి తెలియదు. ఆ ధూళి వెనక అసలు ఏమి దాగిందో కూడా తెలియదు.